హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న ఒక లేటెస్ట్ ట్రెండ్ పై మేము అందిస్తున్న ఒక స్పెషల్ స్టోరీని చూసేద్దామా? యూడిఎస్ ఫ్రీలాంచ్లో కొంటే అంతే సంగతులు. అలా కొంటే స్థలం విలువకు ప్రామాణికత ఉండదు. ఆ ప్రాజెక్టులకు హెచ్ఎండిఏ అనుమతులు ఉండవు. రెరా అథారిటీ వద్ద నమోదు కావు. అనధికారిక అగ్రిమెంట్ ద్వారా అమ్ముతారు. భూ వివాదాలు తలెత్తితే స్థల యజమానిగా బాధ్యత వహించాలి. యూడిఎస్ పద్ధతిలో ఇంటి ధర తక్కువే కానీ సురక్షితం కాదు. అన్డివైడెడ్ షేర్ ఆఫ్ ల్యాండ్ మరియు ప్రీలాంచ్ల్లో ప్లాట్లు విల్లాల్ని అమ్మకూడదని, నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఓవైపు ప్రభుత్వం చెబుతూనే ఉంది. కానీ క్రెడాయ్ హైదరాబాదు సంఘం సభ్యులైన కొందరు బిల్డర్లు సైతం దీనిని పెద్దగా పట్టించుకోవట్లేదు. సొంతిల్లు ఉండాలి అనే సామాన్యుల కలను ఆసరాగా చేసుకొని పలువురు డెవలపర్స్ నేటికి ప్రీలాంచ్లో ప్లాట్స్ను విక్రయిస్తూ యూడిఎస్లో స్థలాన్ని రిజిస్టర్ చేస్తున్నారు. దీంతో తమ స్థలానికి ఢోకా ఉండదని అమాయక బయ్యర్లు భావిస్తున్నారు. అయితే ఆ స్థలం మహా అయితే 25 నుంచి 50 గజాలుండొచ్చు. ఒకవేళ డెవలపర్ ఆ ప్రాజెక్టుని వదిలేస్తే అంత తక్కువ స్థలాన్ని బయ్యర్లు ఏం చేసుకుంటారు? పైగా ఆ స్థలం కరెక్ట్గా ఎక్కడుంటుందో కూడా తెలియదు. అందుకే యూడిఎస్ ప్రీలాంచుల్లో ప్లాట్లు కొనకపోవడమే బెటర్. హైదరాబాదులో సాహితీ భువనతేజ, జయ గ్రూప్, జిఎస్ఆర్, మైత్రి వంటి సంస్థలు ప్రీలాంచ్ ప్రాజెక్టులు చేపట్టి కస్టమర్లను నిండా ముంచాయి. నార్సింగి, పుప్పాలగూడ, నానక్రామ్గూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, కొల్లూర్, నిజాంపేట, తెల్లాపూర్, షామీర్పేట్, ఎల్బీనగర్, ఆదిభట్ల ఇలా హైదరాబాద్ నలువైపులా ఈ తరహా ప్రాజెక్టుల్లో ఇళ్ల కోసం డబ్బులు పెట్టి వేలాది మంది మోసపోయారు. హైదరాబాదులో గత 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ మోసాల విలువ సుమారు 10,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా. ఇంకా ఇలాంటి మోసపూరిత రియాల్టీ సంస్థలు కోకొల్లలుగా పుట్టుకొస్తున్నాయని, వాటి మాయలో పడి మోసపోవద్దని రియల్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.